హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో సాంబార్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది అన్నంలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలే. దీనిలో వేసే సాంబార్ పొడిని కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి మీరు కూడా ఇంట్లో ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి. మరి చాలా సింపుల్గా ఈ సాంబార్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. నేను ఇక్కడ ముందుగా ఒక గ్లాసు కందిపప్పుని తీసుకుని దానిలో ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకుని ఈ విధంగా 3-4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఈ విధంగా పప్పు గుత్తుతో రుబ్బేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనిలో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ వేసేసానండి. అంటే వంకాయ, దోసకాయ, సొరకాయ, మునక్కాయ, పచ్చిమిరపకాయలు ఏమున్నా వేసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని దీనిలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా రసం తీసుకుని దీనిలో వేసుకోవాలి. తర్వాత సరిపడినన్ని నీళ్ళు కూడా పోసేసుకుని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుని మరి ఒకసారి కలిపేసుకోవాలి. నేనైతే చిన్న టేబుల్ స్పూన్తో వేసాను కాబట్టి 2 టేబుల్ స్పూన్లు కారం వేసానండి. మీరు కావాలి అంటే చూసుకుని వేసుకోండి కారాన్ని. ఈ విధంగా చిక్కగా ఉండాలి, మరీ పలచగా ఉన్నా బాగోదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మూత పెట్టేసుకుని ఈ సాంబార్ని కూరగాయలు బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ సాంబార్ కోసం మనం పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పుని, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకుని ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 10 మిరియాలని, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అయితే దీనిలోకే కాదండి, ఇంకొద్దిగా మిగులుతుంది. నేను కొంచెం ఎక్కువగా చేస్తున్నాను. తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలను కూడా ఈ విధంగా తుంచుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని వీటిని పొడిలాగా చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాతే పొడి చేయాలండి. ఈ విధంగా మెత్తటి పొడిలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు సాంబార్ అయితే బాగా ఉడికిపోయింది. ఇలా కూరగాయలన్నీ బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒక ములక్కాయ తుంచి చూపిస్తాను మీకు. చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఉడికిపోయినాయి. ఇలా పప్పులోనే కూరగాయలు ఉడికిస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మరిగేటప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడిని, అంటే మనం తయారు చేసి పెట్టుకున్న సాంబార్ పొడిని కూడా దీనిలో వేసేసుకుని కొద్దిసేపు మరిగించేసుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత దీనిలో కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు మరి కొద్దిసేపు మరిగించుకోవాలి. ఇది పక్కన మరుగుతుండగా మరో ప్యాన్ పెట్టుకుని ఈ సాంబార్కి తాలింపు వేసుకోవాలి. ప్యాన్లో 2 గంటల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత 3 ఎండుమిరపకాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని, కొద్దిగా జీలకర్రని, అలాగే కొద్దిగా ఆవాలని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2-3 కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేను దీనిలో కొద్దిగా ఇంగువని వేస్తున్నానండి. ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. మీరు ఇంగువ టేస్ట్ ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వేడిగా ఉండగానే మనం మరిగించి పెట్టుకున్న సాంబార్ని దీనిలో వేసేసుకోవాలి. ఈ సాంబార్ స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మనం వేసిన ఈ సాంబార్ పౌడర్కి మంచి స్మెల్ అయితే వచ్చింది. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మొత్తాన్ని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఈ సాంబార్ అయితే మనం సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత చిక్కగా ఉందో. మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా మరి చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.